మనం ఈరోజు నల్గొండ జిల్లా గురంపూడి మండలం మొసంగి గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటరెడ్డి గారితో ఉన్నాం. వారి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, వారి ఇంటింటికి వెళ్ళే క్రమంలో ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారనేది వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏ విధంగా జరుగుతుంది సార్ ప్రచారం? నేను గుర్రంపూడి మండలం మొసంగి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా హైమావతి వెంకటరెడ్డి అనే నేను పోటీలో ఉన్నాను, సర్పంచ్ అభ్యర్థిగా. నేను మా గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు ప్రజలు నా దృష్టికి చాలా విషయాలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 150 నుంచి 200 రేషన్ కార్డులు ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది. ఇంకా కొన్ని పరిశీలనలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. నిరుపేదలు ఉన్న గ్రామం ఇది చాలా. ఈ గ్రామంలో ఇప్పటికే 17 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నవి. ఇంకా కూడా కావాల్సిన వారు ఉన్నారు. శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఈ ప్రభుత్వంలో సన్నబియ్యం కానీ, ఉచిత రవాణా సౌకర్యం కానీ, ఆర్టీసీ బస్సులలో ఫ్రీ టికెట్, ఉచిత కరెంటు బిల్లు, ఈ రకంగా ప్రభుత్వ పథకాలు పేదలకు కావాల్సిన పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇంకా ఈ స్థానిక ఎన్నికలు కాబట్టి గ్రామ సమస్యలు, మొసంగి గ్రామంలో వాగుపై ఒక బ్రిడ్జి నిర్మాణం జరగవలసి ఉన్నది. మొసంగి నుండి ఎరెడ్లగూడెం వరకు ఒక రోడ్డు నిర్మాణం జరగవలసి ఉన్నది. గతంలో జానారెడ్డి గారి హయాంలో వేసినటువంటి రోడ్లు రెన్యువల్ చేయక తట్టెడు మట్టి ఆ రోడ్ల మీద పోయాక ప్రస్తుతం కాలినడకన కూడా నడిచే పరిస్థితి లేదు, గుంతలు పడి ఉన్నవి. ఆ రోడ్లన్నీ కూడా రెన్యువల్ చేయించి గ్రామంలో డ్రైనేజీ సమస్యలు కానీ, ఎస్సీ బీసీలకు కమ్యూనిటీ హాల్ కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఈ రకంగా చాలా విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అటువంటి అన్ని ప్రభుత్వ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే యువ నాయకులు జయవీర్ రెడ్డి గారి సహకారంతో గ్రామ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పోటీలో నిలబడి ప్రజలకు హామీ ఇస్తున్నాను. కావున ప్రజలందరూ ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే, ప్రభుత్వం తరపున నిధులు సేకరించాలంటే ప్రభుత్వం తరపున, పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను. ప్రభుత్వం అంటే ప్రభుత్వం అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నాను. కాబట్టి నిధులు తేవటానికి కూడా అవకాశం ఉన్నది. జయవీర్ రెడ్డి గారి సహకారంతో గ్రామానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధిలో ముందుంటానని మీరందరూ నాకు సహకరించి కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి మీ సౌకర్యాలు అమలు చేయడానికి నాకు అవకాశం కల్పించాలని ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. సార్, మీరు ముఖ్యంగా ఇప్పుడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు అంటే మేజర్గా ఉన్న సమస్యలు ఏం చెప్తారు సార్ ఊర్లో? మేజర్గా డ్రైనేజీ సమస్యలు, శాంతి భద్రతలు. 2 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతలు అనేవి అంతకుముందు చాలా విపరీతంగా ఉండేది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయి పల్లెలు. ప్రజలు సామరస్యం కోరుకుంటున్నారు, ప్రశాంతత కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలో సాధ్యమైనంత వరకు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని ఆ విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా సార్, ఇప్పుడు గ్రామ అభివృద్ధికి మీరు ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అంటే గ్రామంలో ఉంటుంది కదా మేనిఫెస్టో అనేది? మేనిఫెస్టో గ్రామ ప్రజలు ఈ గ్రామంలో ఒక దేవాలయం లేదనేది ఒకటి నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఆ దేవాలయ నిర్మాణానికి ప్రజలందరి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా సార్, అంటే ఇప్పుడు మన గ్రామం మండలం కొద్ది దూరంలో ఉంది. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అలాంటివి ఏమన్నా అడుగుతారా సార్? ప్రభుత్వము ఇక్కడ ఒక పశువుల దవాఖానా మామూలుగా అవసరం ఉన్నది, ఒక పల్లె దవాఖానా అవసరం ఉన్నది. ఇటువంటివన్నీ ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ ఊరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఎట్లా ఉంది సార్? ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే పథకాలు అనేవి గడప గడపకు చేరుతున్నాయి. అంటే ఈ 6 గ్యారెంటీల గురించి ఎట్లా వివరిస్తారు సార్? ఆల్రెడీ 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఒకటి అరా ఇంకా నిధులు లేక కాలేదు, సమయం ఉన్నది, అవి కూడా అవుతాయి. సీఎం గారు చెప్తున్నారు, చేస్తున్నారు. చేసే క్రమంలో నిధులు లేవు కాబట్టి కొంచెం ఆలస్యం జరుగుతున్నమాట వాస్తవమే, కానీ అవి కూడా జరుగుతాయి. చేసిన ప్రతి గ్యారెంటీ అమలు చేస్తుంది. సార్, ముఖ్యంగా చూస్తే మేము అందరూ యువకులు ఉన్నారు. యువకుల గురించి ఏం చేయదలుచుకున్నారు? యువకులకు వాళ్ళను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత. వాళ్ళను సన్మార్గంలో నడిపించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈరోజు గ్రామాలలో పరిస్థితి వేరేగా ఉంది. చెడుదారి వైపు మళ్ళకుండా సన్మార్గం వైపు మళ్ళిస్తే మనం వాళ్ళని బాగుపరిచినట్టే. నా ఆలోచన అయితే.
ముఖ్యంగా వెంకరెడ్డి, ముఖ్యంగా ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేదు సార్. దాని గురించి మీరు ఏ విధంగా కృషి చేస్తారు సార్? మా గ్రామానికి రవాణా సౌకర్యం గతంలో ఉండేది, మధ్యకాలంలో అది తీసేసినారు. ప్రస్తుతం మిర్యాలగూడ నుండి నల్లగొండ వరకు విన్నవించినాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని సర్వే కూడా చేసినారు. ఈ ఒక 15 రోజుల్లో ఈ గ్రామానికి బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు. ఇంకా సార్ ఇప్పుడు యువకుల గురించి గ్రంథాలయం యువకుల గురించి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పిల్లలతో పోటీ పడలేక కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మా గ్రామంలో నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. ఇప్పుడు ఉన్నదానే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం కూడా లేదు. గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు కూడా కృషి చేస్తాను. ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారం.